తెలంగాణ వాళ్ళకి సినిమా గురించి అవగాహన నిల్లు. ఎస్పెషల్ తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే అటువైపు మద్రాసు అవగాహన లేకనా? అవకాశాలు లేకనా? అవగాహన లేకనే బేసిక్‌గా. అవకాశాలేముంది ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా! ఇప్పుడు కొంచెం ఎడ్యుకేట్ అయినారు. అప్పుడసలు 30 ఇయర్స్ బ్యాకు అసలు సినిమా అంటేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారటోళ్ళు ముందు తెలంగాణలో. హ్మ్. ఏ మాత్రం అవకాశం ఉండేది కాదు. సినిమా అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఎవరు నేర్పించిండ్రు నీకు? ఈ సినిమా ఏంది సినిమా? సినిమాలో పోయినోళ్ళు బాగుపడ్డారా అనేటోళ్ళే. నేనైతే అవే ఫేస్ చేసిన. మా సిస్టర్స్ దగ్గర నుంచి, మా మదర్, ఫాదర్ దగ్గర నుంచి, మా రిలేటివ్స్ దగ్గర నుంచి వీడికెవడు నేర్పించిండు ఇప్పుడు సినిమా మీరు అని. ఒక ఇంజినీర్ స్థాయిలో మీ ఫాదర్ ఉండి కాస్త ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరే అన్ని మాటలు పడితే, కటిక పేదరికం అనుభవించి సినిమా మీద ఫ్యాషన్‌తోని నాటకాలేసి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? నేను కూడా ఫేస్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ. హ్మ్. నన్ను ఒక 1 ఇయర్ వరకు మా ఫాదర్ భరించిండు. ఆయన జాబ్ చేసి వచ్చేసేవాడు ఇంట్లోకి. మా బ్రదర్ జాబ్ చేసేటోడు అప్పటికి. వాళ్ళ టైమింగ్స్ ఎట్లుంటాయి సిస్టమాటిక్ టైమ్ 9 వరకు నిద్రపోవాలి. పొద్దున్నే మళ్ళా 6:00 లేవాలి, రెడీ అయిపోవాలి, ఆఫీస్‌కెళ్ళిపోవాలి. హ్మ్. నేను 10 గంటలకు, 11 గంటలకు వస్తే వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ బెల్ కొడితే. నిద్ర ఉండేది కాదు. మా ఫాదర్ బయటకెళ్ళిపో అన్నాడు. "నువ్వు ఈ సినిమా అనేది నువ్వు కావాలంటే అబ్రాడ్ పోతాను, చదువుకో అబ్రాడ్ పోతానను, పంపిస్తా కానీ సినిమా అంటే మాత్రం నేను ఎంకరేజ్ చేయ" అన్నాడు. హ్మ్. అంటే చెయ్య అంటే సరే చెయ్యకుమన్నాను నన్ను. నీకు అంటే అప్పుడు ఎట్లుంటదంటే కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాం కదా యంగ్ ఏజ్‌లో. ఏం చేస్తున్నాం డబ్బులని, ఏం చేసుకుంటావు అని అడిగేవాడిని. ఇప్పుడు ఈ సీరియల్స్‌లో ఎక్కువ మిమ్మల్ని మీకు అనుబంధం ఉండి ప్రోత్సహించేది ఈటీవీ ప్రభాకర్ గదా! ఈటీవీ ఈటీవీ ప్రభాకర్ అన్న. అంటే నేను చూస్తుంటాను గాబట్టి సీరియల్స్‌లో ఎక్కువ అవకాశాలు తన ద్వారా మీకు వస్తుంటాయి. ఏంటన్నా ప్రభాకర్ అన్నతో మీకున్నటువంటి అనుబంధం? అంటే మేము కెరియర్ స్టార్ట్ చేసింది ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేసినాం. కొంతవరకు మెంటాలిటీస్ కొంచెం మాది మ్యాచ్ అయితాయి. అంటే ఏదున్నా కూడా నిర్మోహమాటంగా మాట్లాడడం, ముక్కుసూటిగా మాట్లాడడం. హ్మ్. అట్లా అని వాడు కష్టపడ్డాడు, నేను కష్టపడ్డాం. ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ నిజంగా చెప్పాలంటే ఆ స్ట్రగుల్, పెయిన్, ప్యాషన్ ఈ 3 మమ్మల్ని దగ్గర చేసినాయేమో అనిపిస్తుంది. హ్మ్. అటాచ్‌మెంట్ బాండింగ్ అనిపించిందేమో అనిపిస్తుంది నాకు. వాడు చెప్పుకోడు, నేను చెప్పుకోను. కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా సరదాగా కూర్చున్నప్పుడు మేము కూడా చాలా కష్టపడ్డాము అని వస్తుంటది టాపిక్. ఓకేనా. ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య రీసెంట్‌గా రమ్యకృష్ణ గారు కూడా ఏదో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదివరకు కూడా చాలామంది మాట్లాడారు. ఆ చర్చ ఎప్పుడూ అదొక లైవ్‌లో ఉంటా ఉన్నది. మీరు సినిమాల్లో ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం సీరియల్‌లో గూడా బిజీగా ఉన్నారు గదా! నిజంగా సినిమాలలో గానీ, సీరియల్స్‌లో గానీ ఆ కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా? అసలు కాస్టింగ్ కోచ్ అంటే ఏంటి నాకు తెలవదు. కాస్టింగ్ కౌచ్ అంటే మీ సినిమా పదాలలోనే, మీ సినిమా అర్థంలోనే వాళ్ళు మాట్లాడుతున్న భాషలో కమిట్మెంటు అని. ఓకే. ఇంకా విడమర్చి చెప్పాలి అంటే, ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి గానీ, సీరియల్ ఇండస్ట్రీలోకి గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి వస్తే ఆ సంస్థలో నిర్మాత గాని, డైరెక్టర్ గాని, హీరో గాని, ఇతరత్ర ఎవరైనా గాని మధ్యవర్తులు గాని, తనను కమిట్మెంట్ అడుగుతారు అనేది ఒక అభిప్రాయమే కాదు, కొంత వాస్తవం గూడా ఉంది అని చాలామంది నటీ నటీమణులు చాలామంది హీరోయిన్స్ కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? నిజంగా అది ఉందా? దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్‌లు ఒకవేళ చెప్తే గనక హ్మ్. వాళ్ళు ఎక్స్‌పోజర్ కోసం చెప్తున్నట్టే. హ్మ్. ఇక్కడ ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఏంటిది నా ఫస్ట్ క్వెషన్. ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాస్టింగ్ కౌచ్ గాని, కమిట్మెంట్ అనేది ఏ ప్రొఫెషన్‌లో లేదు. లేదు అంటే అన్ని చోట్ల ఉందానా మీరనేది? అది మ్యూచువల్ అది. మీ మీడియాలో లేదా? సినిమా ఇండస్ట్రీలో లేదా? పాలిటిక్స్‌లో లేదా? సాఫ్ట్‌వేర్ కంపెనీలో లేదా? బయట పబ్లిక్‌లో చూస్తుంటాం కదా మనం పొద్దున్న లేస్తే. వాళ్ళ ఇష్టం. వాడికి వీళ్ళకి నచ్చినప్పుడు ఇష్టం అయింది. నచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ అయింది. హ్మ్. సింపుల్ లాజిక్. అంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారా? వాళ్ళు ఒకటైనప్పుడు నేనెవరిని సమర్థించడానికి సుప్రీం ఒక కోర్టే సమర్థించింది. గ్రామంలో లేదా ఒక రూరల్ ఏరియా నుంచి లేదా బాగా చదువుకున్న అమ్మాయి లేదా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన అమ్మాయిలు గానీ, ఎంతో కష్టపడి, ఎంతో నేర్చుకొని, ఎంతో ప్రతిభ ఉండి, ఇంట్లో సహకరించకపోయినా, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా, సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచన గూడా చెయ్యకుండా, ఎంతో ధైర్యం, సాహసంతోని తన ప్రతిభను నిరూపించుకోవాలి. నేను గూడా వెండితెర పైన వెలుగొందాలి అనే ఒక బలమైన ఆకాంక్షతో, కాంక్షతో వస్తుంటారు గదా! అలాంటి వాళ్ళను, అలాంటి ఆడపిల్లను పచ్చిగా చెప్పాలంటే, మాతో పడుకోవాలి మీరు, దాని పేరు కమిట్మెంటు అని పెట్టేసి, దాన్ని ఎంటర్‌టైన్ చేయడం అంటే, అంతకంటే దుర్మార్గం ఇంకోటుంటదా? దాన్నైతే నేను సమర్థించను. నిజంగా ప్యాషన్‌తోనొచ్చి,
నిజంగా వాళ్ళు కష్టపడొచ్చి నిజంగా సినిమా ఇండస్ట్రీ కోసం నిజంగా వాళ్ళు ఒక వెలుగు వెలగాలనుకునే వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే మాత్రం నేను దాన్ని సమర్థించను. డెఫినెట్గా సమర్థించను నేను. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే పరిస్థితులు ఏమైపోతాయంటే కొన్ని సందర్భాలని బట్టి వాళ్ళు బెండ్ అవ్వడమో వీళ్ళు బెండ్ అయిపోవడానికి దాన్ని అవకాశంగా తీసుకోవడమో జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాళ్ళు కష్టపడి నిజంగా ప్యాషన్ కోసం వచ్చిన వాళ్ళైతే ఎక్కువ రోజులు సర్వైవల్ కారు. నాకు తెలిసినంత వరకు నేను దాన్ని సమర్థించను. కాస్టింగ్ కౌచ్ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను సహించను. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మీరు సహించడం కాదు, ఇండస్ట్రీలో ఇటువంటి వాతావరణము, ఇటువంటి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళను ప్రలోభాలకు గురి చేసో, భయపెట్టో, ఇంకేదో అవకాశాలు చూపెట్టో ఇలా చేస్తున్నప్పుడు ఎలా వస్తారు అమ్మాయిలు, ఎలా ముందుకు రాగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ అంతా సీరియల్ యాక్టర్స్తో సహా బాంబే నుంచి, నార్త్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? ఇది ప్రధాన కారణం కాదు. అన్ని చోట్ల జరిగితే ఇండస్ట్రీ ఇలా ఉండదు. నిజంగా చెప్తున్నాను, అన్ని చోట్ల ఉంటే ఇండస్ట్రీ ఇట్లా ఉండదు. ఇండస్ట్రీ నిజంగా చాలా, నువ్వు నమ్మకపో, మా ఇండస్ట్రీ చాలా కంఫర్ట్గా పొద్దున్న లేస్తే మేము కెమెరాకి పూజ చేయకుండా షూటింగ్ అనేది ఉండదు. చాలా సిస్టమేటిక్ ఉంటుంది ఇండస్ట్రీ అనేది. ఇది ఏదో కొంతమంది అవకాశాల కోసము, లేదంటే అవకాశాలు రాకపోవడం వల్ల బయటకు వచ్చి చెప్తారేమో, కొంతమంది అవకాశాల కోసం అట్లాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుంటుందేమో తప్ప ఇండస్ట్రీలో ఇట్లాంటిది ఉండదు. నేను చూసినంత వరకు అయితే 90% ఇట్లాంటివి ఉండవు. చాలా ఫ్రెండ్లీగా, ఫ్యామిలీగా, చాలా అంటే మాకు కూడా ఒక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ పొద్దు నుంచి రాత్రి వరకు అవసరమైతే కొన్నిసార్లు అవుట్డోర్ పోయినప్పుడు వారం 10 రోజులు 15 నెలల రోజులు కూడా అవుట్డోర్లో ఉంటాం. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం. అక్కడ ఉన్న మనుషులనే మన ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తుంటాం. అట్లాంటి దగ్గర ఏమన్నా కొంతమంది నిజంగా ఎక్కడన్నా అట్రాక్ట్ అయ్యి ఏమన్నా అట్లాంటి రిలేషన్స్ ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ అదర్వైజ్ అట్లా ఉంటే షూటింగ్సే జరగవు. నిజం చెప్తున్నాను. అంత దరిద్రంగా ఉంటే వాతావరణము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అది సీరియల్ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ అమ్మాయిలు ఎలా వస్తారు? ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ, నేను అదే అడుగుతున్నా. వస్తున్న వాళ్ళందరూ కమిట్మెంట్ అయి వస్తున్నారని కాదు నా భాష, నేను అనేది. అసలు కమిట్మెంట్ అనేదే ఫస్ట్ రాంగ్ పదం. ఇక్కడ కమిట్మెంట్ అనేది రమ్యకృష్ణ గారు రీసెంట్గా కామెంట్ చేశారు కదా, ఏమని? మనం ఒక్కోసారి అవకాశాల కోసం డైరెక్టర్కు, ఆ హీరోకు లొంగిపోవాల్సి ఉంటుంది అని. అవకాశాల కోసం అవసరం, అవకాశం. మీ అవసరం వాళ్ళకి అవకాశం. సింపుల్ లాజిక్. ఇక్కడ దాన్ని ఏమంటారు? అండర్స్టాండింగ్ అంటారు. ఫైనల్ గా ఇది ఉందా లేదా అని అడుగుతున్నాను. అది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్ లో ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీలో ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నీ అవసరం వాళ్ళ అవకాశం. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఎనీ ప్రొఫెషన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. ఓకేనా? సరే, మీ వ్యక్తిగత జీవితం నేపథ్యం, మీ సీరియళ్ళు, సినిమాలు, మీ కష్టాలు, మీరు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న హిందూ సంస్థ, ఇవన్నీ ఓకే. ఫర్దర్గా వైభవ్ సూర్య ప్రయాణం ఎటువైపు ఉండబోతుంది రాజకీయంగా? ఇదివరకు మీరు స్టార్టింగ్ మీ రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైందన్న? యాక్చువల్గా నేను తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది. అది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మనం కాదు, అప్పుడు పార్టీయే లేదు, కానీ ఉద్యమం అని చెప్పాలి. అక్కడి నుంచి మొదలైంది. సో కాకపోతే నేనేందంటే మరీ అంత అగ్రెసివ్గా నేను తింటున్న ఫుడ్ తింటున్న ఇండస్ట్రీ మీద నేను ఎప్పుడు దౌర్జన్యం చేయలేదు. అట్లా చేసిన వారు ఉన్నారా? అనుకొని చూసినాం కదా, థియేటర్ వల్ల కొట్టడం కానీ, మా ఛాంబర్ మీద రాళ్ళేయడం కానీ, అట్లా ఎప్పుడు నేను చేయలేదు. ఉద్యమంలా చేసినాం. ఎవరు ఉద్యమం చేసేటప్పుడు రాళ్ళేయమని చెప్పలేదు. ఇప్పుడున్న ఉద్యమ వాతావరణంలో ఆ భావోద్వేగాలలో జరిగినాయి, అంతే, భావోద్వేగాలు జరిగినాయి. కానీ నాకు నా ఫుడ్ బట్టే నాకు కలామ తల్లి ఒక నేను అనుకున్నాను, కానీ ఎప్పుడు టచ్ చేయలేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తారు. తర్వాత పార్టీలో చేరారా? ఏదైనా పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరలేదు. తర్వాత అంతవరకు ఉద్యమం పార్టీతో ట్రావెల్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను రాజకీయంగా జాయిన్ అయిన మొట్టమొదటి పార్టీ బీజేపీ. బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? నేను చదువుకున్న చదువు, నాకు నేర్పించిన విద్య ఎందుకో నాకు బీజేపీని అట్రాక్ట్ చేసింది. ఎందుకో అంటే నాలో భావాలకి బీజేపీలో ఉన్న భావాలకి ఎందుకో దగ్గర సంబంధం అనిపించింది. సో నాకు మ్యాచ్ అయ్యే
పార్టీ బీజేపీ అనిపించింది నాకు. ఎప్పుడు జాయిన్ అయ్యారు బీజేపీలో? 2021 అంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నారా ప్రస్తుతం అందులో? చేస్తున్నాను. నేను ఎండోమెంట్ సెల్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నాను. నేను పార్టీలో ఏ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. ఇక దాంతోపాటు నాకు విశ్వ హిందూ మహాసంఘంలో పెద్ద బాధ్యత ఉంది కాబట్టి దాని గురించి వర్క్ చేస్తున్నాను. ఏది చేసినా మళ్ళా నేను ఒక సంఘంలో పనిచేసినా కూడా అల్టిమేట్లీ పార్టీకే కదా హెల్ప్ అయ్యేది. ఓట్లు గారి లేదంటే నేను ఏం పని చేసినా కూడా గ్రౌండ్ వర్క్ చేసేది మళ్ళీ పార్టీకి హెల్ప్ అవడం కోసమే. భవిష్యత్తులో మీకు ఏమన్నా లక్ష్యాలు, కోరికలు, ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో అటువంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? ఆశలు లేవు అనను, అట్లనే ఆశలు ఉన్నాయి అనను. టైం అవకాశం వస్తే అవకాశం వస్తుంది, రావాలి అనే కోరుకుంటా ఎవరైనా కూడా. సో ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను. ఎమ్మెల్యేనా ఎంపీగా? అది నా చేతిలో లేదు. ఎమ్మెల్యే ఎంపీ అనేది నా చేతిలో లేదు. ఎవరు బీజేపీలో మీ బ్యాక్గ్రౌండ్? నాకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు, సినిమా పాలిటిక్స్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు. ప్రతిదీ నా స్వతహాగా నేను అందరితో కలిసి ఉంటాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. నేను అందరూ నా వాళ్ళే. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. అంటే నేనేమనుకుంటానంటే ఒక్కొక్క నాయకుడి దగ్గర ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. అవన్నీ మనం తీసుకోగలిగితేనే కొంచెం ఫాస్ట్గా వెళ్తామన్నది నా ఉద్దేశం. అది కాదు, మామూలుగా రాజకీయాలలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ మీరే చెప్పారు, బ్యాక్గ్రౌండ్ ఒక వ్యక్తి వెన్ను తట్టి ప్రోత్సహించే ఒక పెద్ద తలకాయ మన వెనుక లేకపోతే పదవులు కానీ అవకాశాలు కానీ అంత సులువు కాదు. మీరన్నట్టు రాజకీయాలలో కులము, మతము, డబ్బు, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉండాలి. వాటితో పాటు మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, జగమెరిగిన సత్యం. అలాంటి బ్యాక్గ్రౌండ్, అలాంటి నేపథ్యం లేకున్నా మీకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, ఒక తలకాయ ఎవరు అని అంటే ఎవరి పేరు చెప్తారు అని అంటారు? నేను ప్రస్తుతానికి ఎవరి పేరు చెప్పలేను, భవిష్యత్తులో ఎవరైనా వస్తారేమో చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలి, ఇక్కడ హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, అంతే. కొత్తగా సినిమాలోకి లేదా సీరియల్లోకి వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటన్నా? ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి, నిజంగా జీల్తో పనిచేయండి. కాకపోతే ఎక్కువ కాలం నాకు వస్తుంది అవకాశాన్ని అని అనుకుంటే జీవితంలో అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే మనం ఛాలెంజింగ్ చేసి వస్తాం, ఇక్కడికి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తాం, ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ చేస్తాం, సొసైటీ పరంగా స్ట్రగుల్ చేస్తాం. ఎందుకంటే మనం తొడలు కొట్టొస్తాం ఇండస్ట్రీకి. అక్కడ పోతే పెళ్లి కాదు, లేట్ మ్యారేజ్, పిల్లని ఇవ్వరు, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోతారు, ఇంట్లో అమ్మనన్న రానియరు, దోస్తులందరూ ఏమంటారు అంటే ఏమరా మీద పొడుస్తా చింపుతాను పోయినావు గారు, ఏం బీకినవరా అంటాడు. ఒక్క అవకాశం వచ్చింది కదా నేను ఇక్కడనే ఉంటా, అవకాశం వచ్చింది అని అంటే ఒక్క అవకాశం కూడా అది ఎండమావులే. అక్కడ పోయిన తర్వాత ఏముండదు, నీళ్లు ఉన్నాయి అనుకుంటే అంత దూరం పోతాం, ఏమీ ఉండదు. ఒక అవకాశం. నేనేమంటాను, ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఈ టైం వరకు నేను రావాలి, అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అట్లాంటి జీవితం మొత్తం నాశనం చేసుకోవద్దని అయితే చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే మీకు సమయం ఎంత విలువైందో వయసు కూడా అంతే విలువైంది, వయసు ఎంత విలువైందో డబ్బు కూడా అంతే విలువైంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ టార్గెట్ వరకు చాలా హార్డ్ వర్క్ కమిటెడ్గా మీరు పని చేయగలిగితే ఇక్కడ నిలబడగలం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ఫాస్ట్గా ఇప్పుడు ఏ వచ్చేసింది, ఒక ఫోటో ఉంటే చాలు సినిమా తీయొచ్చు. వాట్ నెక్స్ట్. ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడేమో టీవీ ఇండస్ట్రీ వచ్చేసి సినిమాలు చూడకుండా చేస్తుంది అని అన్నారు. కరోనా అనే టైం వచ్చినప్పుడు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత టీవీ ఇండస్ట్రీకి దెబ్బతిన్నది. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే డైల్యూట్ అయిపోతుంది. అది ఆ డైల్యూట్ అయిపోయినప్పుడు నువ్వు ఏ ప్లాట్ఫామ్ ఉండాలనేది డెసిషన్ తీసుకోలేవు. నువ్వు దీంట్లో కడుగు అడుగు పెడితే ఎటు కాకుండా అయిపోద్ది. నేనేమంటానంటే ప్రయత్నం చేయండి, కానీ మీకంటూ ఒక చిన్న ఫైనాన్షియల్ సోర్స్ పెట్టుకొని ప్రయత్నం చేయండి. దానికి ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయరు, సైడ్ ఇన్కమ్ పెట్టుకొని ఏదన్నా చేసేసుకుంటే అది హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. అది లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీ లేకపోయినా కూడా దీంట్లో ఎందుకు నేనేం చెప్తున్నాను, పెద్ద పెద్ద హీరో, స్టార్ హీరోలకి హిందీ దగ్గర నుంచి హాలీవుడ్ దగ్గర నుంచి టాలీవుడ్ దాకా ప్రతి ఒక్క హీరోకి బిజినెస్ ఉంది. మనం అనుకుంటాము హీరో అయినాడు, హీరో వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ బిజినెస్, వాళ్ళు అసెట్ పెట్టుకొని చేస్తున్నారు, జాగ్రత్త పడి చేస్తున్నారు. మనం మాత్రమే ఏ అవగాహన లేకుండా వచ్చి సినిమా అనుకుంటూ చేస్తాం. వాళ్ళు సినిమాలు లేకపోతే వాళ్ళు మారిషస్ పోయో లేదంటే బ్యాంకాక్ పోయి ఎక్కడో బిజినెస్లు చేసుకొని అక్కడ వాళ్ళు అక్కడ లెక్కలు చూసుకొని వస్తారు. మనం మాత్రమే సినిమా ఈ రోజు కాదు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఫైనాన్షియల్గా ఖర్చులు పెరిగిపోయినాయి,
సొసైటీ చాలా పెద్దగా అయిపోయింది. సో నేనేమంటానంటే వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తాను ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్ పెట్టుకొని రండి. అది లేకుండా ప్రయత్నం చేస్తే మాత్రం జీవితం పోద్ది. జీవితం, సమయం, డబ్బు అన్ని వృధా అయిపోతాయి. చివరికి మళ్ళీ ఇండస్ట్రీని తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అనుభవంతో చెప్తున్నారు అన్నమాట. ఎస్, అలా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా ఏమైపోతుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సాచురేటెడ్, ఇంకొక దాంట్లో ఎత్తుకోవాల్సిందే. మనం ఇంకొకటి వెతుక్కోకుండా పనిచేస్తే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక రోజు ఫేడ్ అవుట్ కావాల్సిందే. ఫీడ్ అవుట్ కావాల్సిందే, ఎవరైనా కావాల్సిందే, ఎంత సూపర్ స్టార్ అయినా కావాల్సిందే. నేను ఆల్టర్నేటివ్ ప్యారలల్గా ఇంకోటి పెట్టుకోవాలంటున్నాను. నేను ఇప్పుడు నేనైనా కూడా నాకు యాడ్ ఏజెన్సీ ఉంది, నేను దాని మీద యాడ్స్ అవకాశాలు వచ్చినప్పుడు యాడ్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ చేసుకుంటాను. ప్యారలల్గా చేసుకోకపోతే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఫ్యూచర్లో ఇంకా కష్టం అయిపోతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్పేటోళ్ళకు నాకు కనిపించిన ప్రతి ఒక్కరు అన్న నేను వచ్చిన మన ఇండస్ట్రీకి నేను అడుగుదాం అనుకుంటున్నా అంటే ప్రయత్నం చెయ్యి, తప్పులేదు. కానీ ఒక సోర్స్ పెట్టుకుని చేసుకో. ఎందుకంటే సొసైటీలో చులకనైపోతారు తర్వాత. ఒక్క రెండిట్లో కనబడి మూడోసారి నీకు బయటకు పోయి ఏమైనా కనబడతలేవు ఏంటారంటే తల తీసినంత పని అవుతుంది. తల తీసినంత పని అవుతుంది, నిజంగా చెప్తున్నాను. ఏదో పెద్ద పొడుస్తాను పోయినావు కదా, నువ్వు ఇండస్ట్రీకి పోయినావు కదా, ఏం చేసి వచ్చినావు అంటే ఏం చేస్తావు? పిల్లని ఇయ్యరు, ఇక్కడికి వచ్చి వెతుక్కోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ 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 దొరకాలి అని అంటే అమ్ముకోవాలి ఏదన్నా. అంటే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు. నీకు బైక్ ఉండి, కారు ఉండి, రెస్టారెంట్లో తీసుకుపోవాలంటే చాలా కష్టం. వేరే సోర్స్ లేకపోతే నేను చాలా మందికి చెప్పేది ఇదేమో.